పెరుగుదల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలంతా కూడా తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి 21వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనందరినీ కూడా చేర్చి ఉన్నాడు. అందుకు ఎంతైనా మనం కృతజ్ఞులై ఉన్నాం. ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డల, ఈ సమయంలో ప్రార్థన చేసుకున్న వాక్య దినంలోకి వెళ్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రియ పరలోకమున్న తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాన్న. ఇదిగో దేవా, 20 దినాల ఉపవాసాలు ప్రార్థనలో మీరు మాకు నడిపించారు. 21వ రోజు మీ పాదాల ఎదుగు రావడానికి మీరు చూపిన ప్రేమను బట్టి, ధనితను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలన్నా. మరి కూడికలో ఇప్పటి వరకు కూడా పాదాలు మీరు ఉన్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యదానంలోకి వెళ్తుండగా సౌతున్న బిడ్డ కావాల్సిన జ్ఞానం మీద ఇచ్చేయండి. నన్ను నీ సిరుగు తోట మరుగుపరచండి, నా నోట్లో నీ మాటలు ఉంచండి. నాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవాలి. నిజుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వినకుండా అడ్డుపడేవి ఏవి? ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన నీవు నేను మనందరం కూడా దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబు ఇస్తాను అంటాడు. అవునా? అని వాక్యం అదే సెలవిస్తాడు. లేఖనాలు అంటున్నాయి, ప్రార్థన ఆలకించువాడా అనేటటువంటి పేరు అయినటువంటి ఉన్నవాడును అన్నవాడును అనే పేరు ఉంది. అల్ఫాయు ఒమేగయు అనే పేరు ఉంది. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకంలో సహాయం అడిగితే సహాయం చేసేవాడు ఎవరు లేడు. ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఎవరు కూడా లేరు. ఒకే ఒకళ్ళు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఒక్కొక్కసారి మన ప్రార్థన కూడా జవాబు రావని పరిస్థితి. ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు అని అంటే, మన ప్రార్థన వినకుండా కొన్ని ఆటంకాలు లేదా కొన్ని అడ్డంకులు దేవుడికి మనకు మధ్య ఉంటున్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అని అంటే అవి ఏంటి? ఎందుకు మన ప్రార్థన వినకుండా అడ్డుగా ఉంటున్నాయి? దేవుడు మన ప్రార్థన ఆలకించుకుని ఎందుకు అవి అడ్డుగా ఉంటున్నాయి? ఏంటి ఆటంకాలు అని అంటే, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన ప్రార్థన జవాబు రావడం లేదో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు జవాబు దొరకటం లేదు? ఏమా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం, కొంచెం వాక్య ధ్యాన విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రావటం లేదు అని అంటే, దేవుడు అంటున్నాడు, మీలో స్వార్థం ఉంది. ఏముందంట? మనలో స్వార్థం ఉంటానా? ఆ స్వార్థం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి జవాబు రాకుండా అడ్డుగోడగా ఉండిపోయింది. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడే, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ జవాబు మన దగ్గరకు రాకుండా అడ్డుగా ఉంటుంది. ఏంటంటే మనలో స్వార్థం. ఏ స్వార్థం అంటే, మీరు అడిగినను మీ భోగము నిమిత్తము అడుగుదురు గాని
మీ భోగము నిమిత్తము వినియోగింపకే దురుద్దేశముతో అడుగుదురు గాని మీకేమీ దొరకదు. దేని నిమిత్తం అడుగుతాం? మన సుఖభోగాల నిమిత్తమే దేవుని అడుగుతాం. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్నది. మనం అడిగేది స్వార్థంతో మన కొరకే అడుగుతున్నాం కానీ ఇతరుల బాగు కొరకు ఎప్పుడు అడగదు. ఇతరుల యొక్క అవసరాల నిమిత్తం మనం అడిగితే దానికి జవాబు వస్తుంది. ఇతరులు అనారోగ్యంతో బాధపడినప్పుడు ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తుంది. కానీ మన భోగాల నిమిత్తం, మనం సుఖభోగాల నిమిత్తం మనం దాన్ని వినియోగించడం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాదు అని బైబిల్. స్వార్థం మనలో ఉన్నంత కాలము మనం దేవుని దగ్గర జవాబు పొందుకోలేదు. కానీ ప్రార్థన పదే పదే ప్రార్థన చేస్తాం. పదే పదే ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకని అని ఆలోచన చేయలేకపోతున్నాం. క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావడం లేదో ఒకసారి ఆలోచన చేసి, నీవు కనుక నీలో ఉన్న ఆ స్వార్థాన్ని, ఏదైతే నువ్వు అడిగేది భోగాల నిమిత్తం, సుఖభోగాల నిమిత్తం, నీ సొంత ప్రయోజనాల కొరకు అడుగుతున్నావో దాన్ని కనుక తొలగించుకోగలిగితే, నీ కొరకు నువ్వు అడగదు, ఇతరుల కొరకు నువ్వు అడుగు. ఇతరులు ఆపదలో ఉన్న వారి కొరకు అడుగు. ఇతరులు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కొరకు అడుగు. ఇతరులు రోగాలతో పీడింపబడుతున్నారా వారి కొరకు అడుగు. ఇతరులు సాతాను బంధకాల్లో ఉండి బాధపడుతున్నారా వారి కొరకు నువ్వు అడుగు. అప్పుడు నీ ప్రార్థన జవాబు. కానీ నీవేమో నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఏది అడ్డుగా ఉందంట దేవునికి? మనకు స్వార్థం. మనలో ఉన్న స్వార్థమే మన ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజైనా ఎందుకు నీ ప్రార్థన జవాబు రావడం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో స్వార్థం ఉంది, అదే అడ్డుగోడగా ఉండిపోయాడు. దేవునికి మనకు మధ్య అడ్డుగోడ అదే. లేకపోతే మన దేవుడు మన ప్రార్థన ఆలోచించి సహాయం చేసేటటువంటి దేవుడు. దేవుడేమి మనం అడిగితే ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. కానీ ఆయన మన ప్రార్థన ఆయన ఎదురు రాకుండా అడ్డుగోడగా ఉంది. మనలో ఉంది, ఆయనలో కాదు. ఏమా, అది మనలో ఉంది. దాన్ని మనం తొలగించుకుంటే మన ప్రార్థన జవాబు పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకి జవాబు వస్తుందో అప్పుడు మన హృదయం అంతా కూడా తేలికైపోయి సంతోషంగా ఉండిపోతాం. మన ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదంటే మనలో స్వార్థం ఉంచుకొని ఎంత ప్రార్థన చేసి రాలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు స్వార్థపడు, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాదు అని దేవుడి మీద విసుక్కుంటాం. నీ ప్రార్థన జవాబు ఎన్ని సంవత్సరాలు చేసినా రావడం లేదా అంటే ముందు నీలో ఉన్న స్వార్థాన్ని తొలగించే, తీసివే. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తుంది, పొందుకుంటావు నువ్వే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అడ్డుగా ఉన్న ఆ స్వార్థం అనే కోటలను కూల్చివేస్తాడు. అది సాతాను కోట కూడా. వాడు నేను ఊళ్ళో పెడుతున్నాడు, దేవుని దగ్గర జవాబు రాకుండా కూడా అడ్డుగా పెట్టాడు నీలో. కానీ నువ్వు తెలియకుండా దాన్ని అలాగే నీలో ఉంచుకుంటున్నావు. అది ఏనాడైతే నువ్వు ఎప్పుడైతే తెలుసుకుని దాన్ని తొలగించి వేస్తావో అప్పుడు నీకు ఆయనకు మధ్య సహాసం ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. దేవునికి మనకు ఆ సంబంధం ఏం చేస్తుందంటే ఆయన ప్రేమను చూపిస్తుంది, అంటే జవాబు ఇస్తుంది. దేవుడు జవాబు ఇస్తాడంటే ప్రేమించిన వారికి మాత్రమే ఇస్తాడు. ఈ స్వార్థం అనే గోడ, సాతాను కోట కూడా మనకు అడ్డుగా ఉన్నప్పుడు దేవునికి మనకు మధ్య చాలా ఎడంగా మధ్యలో కోట కూడా, స్వార్థం అనే కోట కూడా ఉన్నంత కాలము ఏది కూడా మనం దేవునితో సహవాసము చేయలేదు, దేవునితో సత్సంబంధం కలిగి ఉండలేదు. కాబట్టి రాత్రి దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న ఆ స్వార్థం అనే కోటలో కూల్చివే. అప్పుడు జవాబు ఆ కోట కూడా దాకా వచ్చింది, కానీ అక్కడి నుంచి ఒకరికి రాలేకపోతుంది.
ఎక్కడ దాకా వచ్చిందంటే జవాబు, ఎక్కడ దాకా వచ్చామంటే ఏమంటాం? దగ్గరకు వచ్చామంటాం. దగ్గరకు వచ్చామంటే మధ్య చాలా ఎడంగానే ఉన్నాం. ఈ కాస్త దూరంలోనే మన ఇద్దరి మధ్య ఎడం ఉంది. అలాగే దేవునికి మనకు మధ్య ప్రార్థన జవాబు అడ్డుగోడైన స్వార్థం అనే అవతల ఉంది. యువతల మనం ఉన్నాం, స్వార్థం మధ్యలో ఉంది, అవతల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో ఆడకు వచ్చిందంటే స్వార్థం అనే అడ్డుగోడ ఆడకు వచ్చింది. అది మన దగ్గర రావాలి అంటే ఈ స్వార్థం అనే అడ్డుగోడను కూల్చివేయాలి మనమే. అది మనం ఎప్పుడైతే కూల్చివేస్తామో అప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి జవాబు మన దగ్గర వచ్చింది. జవాబు కొనుగోలు. రాత్రి దేవుడు అంటున్నాడు, స్వార్థాన్ని కూల్చి నేను నీకు ఇస్తా జవాబు. రెండో మాట్లాడాడు. ఎందుకు మన జవాబు రావడం లేదంటే కీర్తనలు 66వ అధ్యాయం, కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నా హృదయము నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూచారా? ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే రహస్య పాపాలు మనలో ఉన్నాయి. కొన్ని పాపాలు బయటపడి ఉంటాయి, కొన్ని రహస్య పాపాలు ఉంటాయి. ఏంటి ఆ రహస్య పాపం అంటే హృదయంలో పాపం పెట్టుకున్నంత కాదు. పాపము హృదయంలో పెట్టుకుంటాం. కొన్ని పాపాలు శరీరానుసారంగా చేస్తాం, కొన్ని పాపాలు హృదయానుసారంగా చేస్తాం. కనపడే పాపాలు వేరుగా ఉంటాయి, అవి పట్టబడతాం. హృదయం ద్వారా రహస్య పాపాలు ఉంటాయి, అవి బయటికి కనపడవు కానీ అవి హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయనకొక్కడికి మాత్రమే కనపడతాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటాడు. ఈ కీర్తనాకారుడు బెత్షెబతో పాపం చేసినప్పుడు బెత్షెబకి కలిగినటువంటి బిడ్డ జబ్బుతో బాధపడుతూ ఉంటే దేవుడు మొత్తే ఆ బిడ్డ చనిపోవడానికి సావు సిద్ధంగా ఉంటే దావీదు గారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ బిడ్డను బ్రతికించు. కానీ జవాబు రాల. పిల్లవాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని అంటే దావీదు హృదయంలో పాపం ఉంది, రహస్య పాపం ఉంది. అది ఎవరు కనపడలేదు అనుకుంటున్నాడు కానీ, ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నాడు కానీ, చూసిన దేవుడికి ఆయన ఉన్నాడు, చూస్తున్న దేవుడు. అందుకే ఆ పిల్లవాడిని వచ్చాడు. దావీదు చేసిన ప్రార్థనకు ఉపవాసుని ప్రార్థన చేశాడు. పసిపిల్లవాడు కూడా, ప్రభువా ఈ బిడ్డను బ్రతికించిన చిత్తమైతే అంటే ఈ దేవుడికి చిత్తమే, బ్రతికించడం దేవుడి చిత్తమే కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనలో శక్తి లేదు, పాపం. నీ ప్రార్థనలో ఏముందంటే రహస్య పాపం ఉంది, అంతరంగ పాపం. హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు దేవుని అంత అడిగితే మాత్రం ఎందుకు జవాబు వస్తుంది? ఉపవాసం ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు. పిల్లవాడు చనిపోయాడు. అదేంటి ప్రార్థన చేస్తే జవాబు రావాలి కదా, పిల్లవాడు బతకాలిగా అంటే పిల్లవాడు పాపాత్ముడు కాదు కానీ దావీదు పాపం ఉంది, దావీదులో పాపం రహస్య పాపం ఉంది. కాబట్టి ఆ పాపము దేవుడు ప్రార్థన అలక్ష్యం చేశాడు. దేవుడు ఆలకించలేదు. దావీదు పాపాన్ని దేవుడు అలక్ష్యం చేశాడు. కారణం ఏంటంటే దావీదులో రహస్య పాపం. ఒకవేళ నీలో కూడా ఆ పాపం ఉందేమో, మనలో కూడా ఆ హృదయం ద్వారా చేసిన ఆ పాపం ఉందేమో, అంతరంగం పాపం ఉందేమో,
మన ప్రార్థనకి జవాబు రావటం లేదు అంటే ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పాపాలు అన్నీ బయటపడతాయి, కానీ రహస్య పాపం బయటపడతాయి. బయటపడకపోగా ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాదు. ఉపవాసాలు ఉన్న ప్రార్థన జవాబు రాదు. తెలియని పాపం, రహస్యంగా దాచించిన పాపం, అది హృదయంలో మాత్రమే ఉంటుంది. దావీదు హృదయానుసారుడు దేవుడికి. దావీదు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. కానీ అలాంటి దావీదు చేసినప్పుడు ప్రార్థన రాదు. అందుకంటున్నాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసేయాడుగా ప్రభు నా మనవి వినకపోవును. దావీదు ఒప్పుకుంటున్నాడు, నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే నా దేవుడు నా ప్రభు నా మనవి వినకపోవును అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రియ సహోదరుడా, నీలో రహస్య పాపం ఉన్నంతకాలం నీ ప్రార్థనకు జవాబు ఏది అడ్డుగా ఉంది? ఎందుకు దేవుడు ఆలోచించట్లేదు? ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే ఆ దేవుడికి మనకు మధ్య ఒక అడ్డుగోడ ఏంటంటే రహస్య పాపం అనే అడ్డుగోడ ఉంది అక్క. అది సాతాను వేసే అడ్డుగోడ. మనలో అన్ని బాగానే ఉంటాయి, కానీ ఈ పాపాన్ని మనం ఒప్పుకో. ఏ పాపాన్ని? అన్నీ ఒప్పుకుంటాం, కానీ హృదయంలో ఉన్న రహస్య పాపం చూసేవా దాన్ని మాత్రం బయటపెట్టాలి. అది అలాగే ఉంచుకుంటాం. అగ్ని నీ ఒళ్ళో పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా అంటాడు. అగ్ని మన ఒళ్ళో జేబులోనో ఒళ్ళో పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? పాపం ఒళ్ళో పెట్టుకున్నాడులే అని అది అలాగే పిల్లోళ్ళ కూర్చోదు, అది నేను దహించి వేస్తుంది. అలాగే రహస్య పాపం కూడా అలాగే దాచిస్తే అది ఒకనాడు మనం కాల్చివేస్తుంది నరకంలో. ప్రార్థనకి జవాబు రాలేదని రాకపోవడం కాక మరొకటి ఏంటంటే అది నరకానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి ఆ అడ్డుగా ఉన్న సాతాను కోటగుడైన రహస్య పాపాన్ని మనం ఏం చేయాలంట? దాన్ని తొలగించి వేయాలి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని పడగొట్టాలి. పగలగొట్టాల రహస్య గోడ. మనకు పనికిరాని గోడ, మనకు నష్టాన్ని కలగజేసే గోడ. ఏదో ఇంటికి కొంచెం పక్కగా ఒక సైడ్ ఒక అంగుళం తిరిగిందనో, కట్టాల్సిన దిశలో మనం కట్టకపోతే ఎవరో పగలగొట్టమంటే పగలగొడతామే. దాన్ని అయితే బాగా పగలగొడతాం, ఎందుకంటే నష్టం వస్తుంది. ఈ లోకంలో నువ్వు జీవించేది కొంతకాలమే, మనం జీవించేది. మరి కొంతకాలం జీవించేదానికే ఇంటి దిశ మారిందని దాన్ని పడగొట్టడానికి ఇష్టపడుతున్నావు. యుగ యుగాలు నువ్వు జీవించాల్సిన స్థానం ఉంది. అది నరకం కానీ పరలోకం కానీ. ఈ రెండింటిలో ఎక్కడ వస్తాడంటే యుగ యుగాలు జీవించాలి. యుగ యుగాలు జీవించాల్సిన స్థానం ఏదో నువ్వు ఇక్కడ బతుకున్నప్పుడే నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ దిశ తిరిగిందని దాన్ని పగలగొడుతున్నప్పుడు మరి నీ హృదయం కూడా దాడి తప్పిందనే విషయం గ్రహించాలి. హృదయం దాడి తప్పింది, రహస్య పాపం మనలో ఉంది, అది మన నరకానికి తీసుకుని వెళ్తుంది, పరలోకానికి తీసుకుని వెళ్ళదు. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము భూలోకంలో ఉన్న గ్రహాన్ని మనం పగలగొడుతున్నప్పుడు అంతరంగం లేదా హృదయంలో ఉన్న రహస్య పాపాన్ని కోటగొడ కూడా మనం ఏం చేయాలట? కూలదొయ్యాలి. అప్పుడే అక్కడ దాకా రహస్య పాపాలు అనే అడ్డుగోడ వరకు దేవుని మన ప్రార్థన జవాబు వచ్చింది, కానీ ఆ గోడ దాటి ఎక్కడ రావడం లేదు. గోడ దాకా దేవుడు ఇచ్చాడు సమాధానం వచ్చి, కానీ అది అడ్డుగా అక్కడ అడ్డుకోవటన్నా దేవుడు ప్రియ దేవుని వెళ్ళారు పంపించాడు దేవుడు. నీ ప్రార్థన జవాబు అయితే వచ్చింది, కానీ అక్కడ ఆగింది. ఎక్కడ? రహస్య పాపం అనే కోట దగ్గర ఆగిపోయింది. ఆకాశం అందున్న దేవుడు నీకు పంపించాడు జవాబు, కానీ నీ పాపాలు ఆ రహస్యం అనే గోడ దగ్గర ఆగిపోవటన్నా అక్కడ అడ్డుగా ఉండాలన్న పాపాలు ఆ ప్రార్థన మన ఎదుగు రాకుండా అక్కడే ఆగిపోయి, దాన్ని ఎప్పుడైతే కూల్చి వేస్తావో, దాన్ని ఎప్పుడైతే పడగొడతావో అప్పుడు అక్కడి నుంచి మన దగ్గరికి జవాబు వస్తుంది. మనం బహుగా దీవించబడతాం. హల్లెలూయా. రెండవది అంటున్నాడు, ఒకటి స్వార్థం అనే కోట కూడా ఉంది,
రెండు అంటున్నాడు, రహస్య పాపం అనే కోట కూడా నీకు అడ్డుగా ఉంది. ఆ రెండింటిని పగలగొట్టు, జవాబు కొంచెం ముందుకు వస్తుంది. మూడో కోట కూడా చూద్దాం. అక్క సొలమక్క అంటాడు, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 45వ వచనంలో, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. హల్లెలూయా. దేవునికి మాట మీరు వినలేదు కాబట్టి, దేవునికి అవిధేయులుగా మీరు ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునికి అవిధేయులయ్యారు, దేవుని మాటను ధిక్కరించారు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటను త్రోసివేశారు. కాబట్టి అవిధేయులుగా మిగిలిపోయారు. కాబట్టి దేవుని మాట వినలేదు. కాబట్టి మీరు మొర్రైతే పెడుతున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ ప్రార్థనని ఆయన ఏం చేశాడట? లక్ష్యం చేయదా. అంటే అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, కానీ మీ ప్రార్థన వైపు ఆయన చెవులు లక్ష్యం ఉంచలేదంటే అర్థం ఏంటంటే, మనమైతే ప్రార్థన చేస్తున్నాం, మనతో పాటు కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించాడు, కానీ నీ ప్రార్థన జవాబు రాకపోవడం కారణం ఏంటంటే, వినగలిగిన ఆయన చెవుల్ని నీ ప్రార్థన వైపు ఉంచాలి. హల్లెలూయా. ఎందుకు ఉంచలేదు అని అంటే, నీవు అవిధేయురాలు, అవిధేయుడు. ఆయన మాటను వినలేదు కాబట్టి, ఆయన మాట ప్రకారం జీవించలేదు కాబట్టి, అందుకే నీ ప్రార్థన దేవుడు లక్ష్యమించలేదు అంటాడు. అందుకే ఆ మాటలో సౌలుతో అదే అంటాడు. సౌలు గారు అంటాడు సమూయేలుతో, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, విచారించాను, ప్రవక్తల ద్వారా కానీ, ఊరేగు ద్వారా కానీ, కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ నాకు జవాబిస్తాడేమో అనుకున్నాను, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు అంటాడు. ఎలా అంటాడు? సమూయేలు అంటాడు. ఎలా అంటాడు? కన్న పిశాచేయుడిని సమూయేలు బయటకు పిలుస్తాడు, ఆ మాట అంటాడు. అప్పుడు సమూయేలు అంటాడు, ఎలా అంటాడు నీ మాట? నువ్వు దేవుడి మాట వినలేదుగా. నువ్వు దేవుని మాట వింటే, దేవుని మాటను లక్ష్యం ఉంచితే, నీవు అప్పుడు నీ మాటను, నీ ప్రార్థన దేవుడు లక్ష్యం ఇస్తాడు. నువ్వు ఆయన మాట వినకుండా అవిధేయుడిగా ఉండిపోయావు కాబట్టి, నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి, నీవు ఇప్పుడు మొర్ర పెట్టినా నీ మొర్ర ఆయన ఆలకించలేదు, లక్ష్యం ఉంచలేదు అని. ఎంతోమంది ప్రార్థన చేశారు, కానీ ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇచ్చే దేవుడే, కానీ అందరికీ జవాబు ఇస్తున్నాడట, కానీ సౌలు గారికి జవాబు ఇవ్వలేదు. ఎందుకు సౌలుకి జవాబు ఇవ్వలేదని? సౌలు అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా ఎటువంటి జవాబు కళల ద్వారా కూడా మాట్లాడతాడు. చివరికి అప్పుడు కన్నపిశాచి వెళ్తే అక్క, ఆ కన్నపిశాచి ద్వారా సమూయేలును బయటికి పిలిపిస్తే సమూయేలు చెప్తున్నాడు, ఎలా నీ మాట వింటాననుకుంటున్నావు? ఎలా నీ ప్రార్థన లక్ష్యం చేశాడనుకుంటున్నావు? నీవు ఎప్పుడైతే అమాలేకుల విషయంలో దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను లక్ష్యం చేయక, నీ సొంత నిర్ణయాలు తీసుకొని నీ చిత్తానుసారంగా చేసావు కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రాలేదు. కాబట్టి నీవు అవిధేయుడిగా మిగిలిపోయావు. అందుకే దేవుని దగ్గర నుంచి నీకు జవాబు ఇప్పుడు నేనేం చేయలేదు, అయిపోయింది, నీ టైం అయిపోయింది. నీ స్థానంలో మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో దేవుని మాట వినకుండా అవిధేయుడిగా మిగిలిపోతామో,
దేవుని మాటను లెక్క లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి జవాబు దేవుడైతే జవాబు అనుగ్రహిస్తాడు. కానీ అది ఎక్కడ ఆగిపోతుందంట? అవిధేయత అనే అడ్డుగోడ కాడకు వచ్చి ఆగిపోతుంది. ఆ గోడను దాటి యువతలకు రావట్లేదు. ఎందుకనంటే నీ పాపం అది అక్కడ, నీ పాపము అడ్డుగోడగా, అవిధేయత అనే అడ్డుగోడ అడ్డంగా ఉంటానా ఆయన దగ్గర నుంచి వచ్చే జవాబు మన దగ్గర, మన ఇంట్లోకి, మన దగ్గరికి రావట్లేదు. ఎన్నాళ్ళు మొర పెడతాం, ఎన్నాళ్ళు దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన. అక్కడ అంటాడు ఆ మాట, ఇందాక చదివినటువంటి మాటలు, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, ఎంతగా ఏడ్చారో, ఎంతగా కన్నీరు కార్చి ఏడుస్తావు దేవుని సన్నిధిలో, ఎంతగా దేవుని సన్నిధి వచ్చి ఏడ్చినా ఈ ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే విధేయత సూచించకపోవడం. దేవుని మాట మనం వినాలి, దేవుని సేవకుని మాట మనం వినాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దేవుని సేవకుడు, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి, ఆయన దేవుని మాట ఒకవేళ చెప్పినప్పుడు దాన్ని కనుక మనం పాటిస్తే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతాం. ధిక్కరించి లేదా అవిధేయుడిగా మనం దేవుని మాటను ధిక్కరించి అవిధేయుడిగా వినకుండా మన ఇష్టానుసారంగా ఉంటే సౌలు వలె దారి తప్పిపోతాం. అక్కడ అంటున్నాడు అడ్డుగోడగా నీ అవిధేయతే నీకు అడ్డుగా ఉంది, దాన్ని తొలగించు. సాతానుడు నిన్ను దేవుని మాటను వినకుండా చేశాడు. ఆయన దగ్గర నుంచి జవాబు రాకుండా చేయడం కొరకు, ఆయన నుంచి నేను దూరం చేయడం కొరకు అన్నీ వింటాం. కానీ దేవుడు చెప్పే మాట మాత్రమే ఎవరు చెప్పినా వింటాం. ఎందుకంటే దేవుని మాటలు కొంచెం కష్టంగా ఉంది, కానీ అది నీకు ఆశీర్వాదం అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొంచెం ఇబ్బందిగానే ఉండే, అందులో కష్టమేం కాదు, కానీ పాటించడంలో కష్టం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించనే మాట ఎంత ఈజీగా ఉంటుందో దాన్ని పాటించే విషయం వచ్చేటప్పటికి కష్టంగా ఉంటుంది. కానీ అది కష్టం కాదు, కానీ సులభమే. కానీ దాన్ని పాటించాలి అంటే కొంచెం మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల అయినప్పుడు దాన్ని పాటించడం కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుని మాటలు మనం వినం, కానీ లోకంలో ఎవరు చెప్పినా ఒక అధికారి ఏదైనా చెప్తే గర్భంగా పనిచేస్తాం. మన పై అధికారులు ఏదైనా చెప్పినప్పుడు లేదా పై నాయకుడు వచ్చి ఏదైనా మాట చెప్తే నమ్ముతాము, చెప్పిన మాట గర్భాన్ని చేస్తాం. ఒక ధనవంతుడు వచ్చి ఏదైనా ఒక మాట చెప్తే వింటాం, ఆయన మాట లోబడతాం. కానీ సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నీ కొరకు తన రక్తం చెందించి ప్రాణం పెట్టి ఆ యేసు ప్రభు ఒక మాట ఏదైనా చెప్తే ఆ మాట మనం వినం, ఆయన మాటను ధిక్కరిస్తాం, అవిధేయుడిగా మిగిలిపోతాం. అందుకే మన ప్రార్థన జవాబు పొందుకోలేకపోతాం. అదే అంటాడు నాలుగవ మాటలు ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం, జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ధ్యానిద్దాం. కావున సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు జకరియా ద్వారా, ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయింది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అమ్మా ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు వారు ఆలకించలేదు కాబట్టి నేను కూడా, వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకింపాను. తల పిలుస్తాను. ఏంటి ఆ తల పిలుసు? ఎవరు చూసుకొని తల పిలుసు చెప్పు. దేవుని మాట విషయంలో ఎందుకు అంత తల పిలుసు? ఈరోజు క్రైస్తవులుగా నీవు నేను ఉన్నాం. ఎక్కడుంది తగ్గింపు? ఉందా తగ్గింపు జీవితం? నాకేందండి అంటాం. మా తాతలు వెనకాల పడేసాడంటాం. మా ఆవిడ నా కట్నం చాలా తెచ్చిందంటాం. నా భర్త జాబు సంపాదించిందంటాం. నా బిడ్డలు సంపాదించి మంచి ఉద్యోగులు ఉన్నారంటాం. ఏంటి నీ ఉద్యోగము, నీ సంపాదన, నీ ఆస్తి ఏం మొలకు వస్తుంది? దేవుడు తలుసుకుంటే ఎందుకు కూడా పనికిరావు.
తలపిలుస్తాను మనిషికి భార్యాభర్తల మధ్యలో తలపిలుస్తాను కనుక వస్తే ఏంటంటే నువ్వు చెప్తే నేనేది అనేటటువంటి మాట వచ్చినాను ఏమవుతుంది చెప్పాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య తలపిలుస్తాను వచ్చినాను ఏంటంటే నువ్వు చెప్తే నేనేది అని ఏమవుతుంది ఆ కుటుంబం? ఎవరి వల్ల కూడా నువ్వేందంట పెద్దలు వస్తారు అటోడికి ఇటోడికి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మధ్య ఆ ఒక్కడాన్ని తొలగించుకోగలిగితే పెద్దలు ఎవరు రావచ్చు మధ్యలో రావచ్చు పని ఆ ఒక్కటే తొలగించుకోవడం కష్టం. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చిన తర్వాత కాపురం పోయినా పర్లా నేను వాడితో కాపురం చేయనండి ఈయన అంటాడు దాంతో నేను కాపురం చేయనంటాడు. ఎందుకని తలపిలుసు తగ్గింపు లేదు, లోపడే మనస్తత్వం ఇద్దరికి లేదు. ఆ తలపిలిసే ఆ కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఆ తలపిలిసే దేవునికి మనకు దూరం చేస్తుంది సంబంధాన్ని. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దూరం చేసేది తలపిలుసు. దేవునికిను ఒక విశ్వాసకును మధ్య దూరం చేసేది ఆ తలపిలుసు. ఏంటంట అని దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఏంటంట దేవుడు నేను చేయకపోతే ఏంటంట అంటే ఏమన్నదు, ఆయన ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడో కష్టాల్లోకి వస్తావు, ఎప్పుడో బాధల్లో పడతావు, అప్పుడు గట్టిగా చెవులు మూసుకొని కూర్చుంటావు. ఏదైనా అంత చేసినా జవాబు నిన్ను కాపాడేవాడు ఎవడు ఉన్నాడు. ఈ లోకంలో భార్యాభర్తల మధ్య సమస్య వస్తే ఎవరైనా పెద్దలు వస్తారు. మరి దేవునికి మనకు మధ్య ఎవడు వస్తాడు? ఎవరు? అందుకే ఆ తలపిలుస్తనమే అడ్డుగా ఉండి దేవుని మాట వెంటనే ఏదో లెక్కలేని తల. దేవుడు ఏదైనా మనకు ఒక మాట చెప్పాడు అంటే దేవుడే ప్రత్యక్షంగా రాడు, కానీ దేవుడు తన సేవకుల ద్వారా మనకు ఒక మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటను నెరవేర్చగలిగితే, లోబడి నెరవేర్చగలిగితే, పని చేయగలిగితే ధనులుగా మార్చబడతారు. కానీ దాన్ని ధిక్కరిస్తే అంటున్నాడు, మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీ మాట కూడా వినలేదు. అంతే దేవుడి సర్వీస్. కాబట్టి ఈ మాట అంటున్నప్పుడు ఆ సహోదరి సహోదరా, ఒకవేళ నీ జీవితంలో అలాంటి మనసు ఉందేమో, చివరిగా నా మాట ముగిస్తున్నాను. అక్క, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలీలను. అట్టి మనుషుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. సందేహించే మనస్తత్వం అంటే చంచలత్వం. అర్థమవుతుందా? చంచలత్వం. మనసు నిలబడదు. సహజంగా క్రైస్తవ జీవితంలో ఉండే విశ్వాసంలో అలవాటు ఏంటంటే ప్రార్థన అయితే చేస్తాం, జవాబు దేని కొరకు ప్రార్థన చేస్తాం? అసలు ప్రార్థన ఎందుకు చేస్తాం? ప్రార్థన ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. మళ్ళా ప్రార్థన అయితే చేస్తాం, కానీ సందేహం మధ్య ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటావా? నేనైతే ప్రార్థన చేశాను, మరి దేవుడి దగ్గర జవాబు వస్తుందంటావా? ఈ పని జరిగిందంటావా? దేవుడు సెలవిచ్చాడు నీకు, నువ్వు వెళ్ళు, ఆ పని నేను చేస్తానన్నాడు. మళ్ళా అనుమానం. ఎక్కడ? ఆ పనులు చేయాలంటే దేవుడు నాకు తోడుంటా అన్నాడు. మరి తోడుంటా అన్న దేవుడు యొక్క దేవుడు తోడుంటానని మాట ఇచ్చాడు. కానీ మాట బాగానే ఉంది, కానీ మన మనసు బాగోదు. తోడుంటాడంటావా? ఇప్పుడు నేను వెళ్తే జరిగిందంటావా? నాకు ఈ కార్యం నెరవేరిందంటావా అని సందేహాలు మన ఆత్మీయ జీవితంలో కోకలు.
అందుకే మన సందేహం అనేది మనకు పెద్ద పిశాచిలాంటి. క్రైస్తవుని పట్టి పీడిస్తున్న పిశాచి ఏదైనా ఉందంటే అదేంటంటే సందేహం. అన్ని ఒక రకంగా ఉంటాయి. సందేహం ప్రతిదాన్ని సందేహిస్తాం, ప్రతిదాన్ని అనుమానిస్తాం, చంచలత్వం. కార్యం జరిగినప్పుడు సంతోషంగా ఉంటాం, మరొక దాన్ని అడిగినప్పుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినప్పుడు అన్ని చేసినా మళ్ళీ ఇంకో దాని విషయంలో ప్రార్థన చేస్తాం, మళ్ళా అనుమానం దేవుడి మీదే అనుమానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు అని అంటే స్వార్థం అనే అడ్డుగోడ నీ దగ్గర ఉంది, అవిధేయత అనే అడ్డుగోడ నీ దగ్గర ఉంది, రహస్య పాపం అనే అడ్డుగోడ నీ దగ్గర ఉంది. ఇంకొకటి అంటాడు తలపిలుస్తానం అనే అడ్డుగోడ నీ దగ్గర ఉంది. చంచలత్వం అనే అడ్డుగోడ నీ మధ్య ఉంది. అందుకే అక్కడ దాకా వస్తున్నాయి కానీ జవాబు అక్కడి నుంచి మన దగ్గర మీ దగ్గర రావడం లేదు. కాబట్టి ఆ అడ్డుగోడలన్నిటినీ తొలగించు, ఆ తర్వాత జవాబు నీ ఎదుకు నీ ఇంటిలోకి వస్తుంది. సాతాను చేసేటువంటి ఆ అడ్డుగోడను మనం తొలగించగలిగినట్లయితే, కూల్చివేసినట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం మనము చూడగలుగుతాం. క్రైస్తవులమే, దేవుని సన్నిధికి ప్రార్థన చేసేవాళ్ళమే, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవారమే. కానీ ఈ అడ్డుగోడలు మనం ఏం చేస్తున్నాయంటే దేవునికి దూరం చేస్తున్నాయి, దేవునితో సంబంధాన్ని దూరం చేస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబు రాకుండా అడ్డుగా అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయంటారా లేవంటారా? ఏమా వీటిల్లో దేని ఉన్నాయంటారా? చెప్పాలి, మాటలు ముగిస్తున్నా. ఈ 5 మన దగ్గర ఉన్నాయంటారా లేవంటారా? ఏమో ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయంటారు, ఎందుకంటే అంత ప్రాధాన్యత అంటారా? మనిషిలో పైకి మామూలుగానే ఉంటాం కానీ విశ్వాసంగా లోపల మాత్రం ఈ పాపాలు మన వెంటాడుతున్నాయి. దేవుని కంటే శాపానికి ఎక్కువగా చోటిస్తాం. కాబట్టి ఈ పాపాలన్నిటినీ మనం తొలగించి వేద్దాం. దేవునిచ్చే ఆశీర్వాదం దేవుడి కొద్ది మాటలు దేవుని ఆమె